సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు మన బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి. ఆ సందేశం ఏమిటంటే, ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు బాబా గారు మనకు అందించే సందేశం ఏమిటంటే, బిడ్డ, శుక్రదశ తిరగబోతుందమ్మా నీకు. శుక్రదశ తిరిగిన దానివల్ల నీ ఇంట్లో అనేకమైనటువంటి డబ్బుకు లోటు లేకుండా నువ్వు తాకిందల్లా బంగారం అయ్యేలా అద్భుతం, అదృష్టం నీకు అన్నీ కలగబోతున్నాయి తల్లి. ఇక ఆ శుక్రదశ ఎలా కలగబోతుంది అని నేను చెబుతాను, విను. ఈ సాయి మాటలు నువ్వు విన్నావు అంటే, కొంచెం ఆలకించి విన్నావంటే నీకు శుక్రదశ పట్టినట్టే. ఈ సాయినాథుని మాట నీ చెవిన పడింది అంటే ఈరోజు ఇక నీ శుక్రదశ ఆరంభమైనట్టే. శుక్రదశ ఆరంభమైంది అంటే ఎలా ఉంటుందో తెలుసా బిడ్డా? ఈరోజు నీ జీవితంలో అద్భుతంగా ఉండబోతుంది. ఇప్పటి వరకు నువ్వు ఎన్నో ఇబ్బందులు, అది ముఖ్యంగా ధనం వల్ల కావచ్చు, డబ్బు వల్ల, లేక డబ్బు కోసం ఎన్నో ఇబ్బందులు కూడా పడ్డావమ్మా. డబ్బు కావాలి అని చెప్పి ఎంతగానో కష్టపడ్డావు. నీ కష్టానికి ప్రతిఫలం అనేది రాకపోవడంతో నువ్వు ఎంతగానో బాధపడ్డావు. ఈ విషయాలన్నీ కూడా నీ తండ్రి అయినటువంటి నాకు తెలుసు. డబ్బు కోసం నువ్వు ఎంత ఆరాటపడ్డావో, సంపాదించడానికి ఎంత కష్టపడ్డావు అని. రేయింబవళ్లలో కష్టపడి సంపాదించిన డబ్బు నెలకి వచ్చింది అనేసరికే ఖర్చులతో ఇట్టే ఖర్చు మాయమైపోతుంది. చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా ఇంకా ఇబ్బందులలో డబ్బు అవసరపడి ఎంతో ఇబ్బంది పడుతున్నాడు. ఆ అవసరాలు నువ్వు తీర్చుకోవడానికి అప్పు చేస్తున్నావు. ఆ అప్పు కడుతున్నావా, బాధపడుతున్నావు. డబ్బు పరంగా నువ్వు ఎంతగానో నలిగిపోతున్నావని నాకు తెలుసమ్మా. బిడ్డా, ఈరోజు నీకు ఇక్కడి నుంచి నీకు శుక్రదశ ఆరంభమైతే ఎలా ఉంటుంది? నీకు బంగారుమయం అవుతుంది. డబ్బుకి లోటు లేకుండా నీకు మంచి ఆదాయం కలుగుతుంది. నువ్వు ఒక ఉద్యోగం చేస్తే అందులో నీకు మంచిగా ఇంక్రిమెంట్, జీతం పెరగడం, బోనసులు రావటం జరుగుతుంది. ఏదో ఒక మూల నువ్వు చేర్చి పెట్టుకున్న డబ్బు నీకు అందుతుంది. వ్యాపారం అయితే విపరీతమైన వ్యాపార యోగం కలిగి నీకు అనేక మంచిగా వస్తుంది. నువ్వు ఆనందపడేలా వస్తుంది బిడ్డ. అలాగే మంచిగా ఉన్నావు అంటే మంచి మనసుతో ఉన్నావు. ఇతరులకి కష్టము అంటే ముందంజలో ఉన్నావు. ఆ కష్టం కలిగిందేమో అని నువ్వు బాధపడ్డావు. నువ్వు నలిగిపోయినా పర్వాలేదు, ఇంకొకరికి కొంచెం కూడా బాధ కలగకూడదు అని అనుకొని నీకు అంతా మంచిగా ఉండబోతుంది బిడ్డ. కుబేరు యోగం కలగబోతుంది. నీకు లక్ష్మీ కటాక్షం ఆరంభమైంది. ఇప్పుడున్న ఈ యొక్క శ్రావణ మాసంలో నీకు లక్ష్మీ కటాక్షం అందుతుంది తల్లి. ఆ లక్ష్మీ కటాక్షం అందితే ఎలా ఉంటుందో తెలుసా? నీకు డబ్బే డబ్బు. డబ్బుతో నీ ఇల్లు నిండిపోతుంది. సుఖశాంతులతో, సంతోషాలతో నీకు మనసు నిండిపోతుంది. డబ్బు అనేది ఉన్నప్పుడు నీకు ఏ కష్టము కూడా, నువ్వు కష్టపడ్డావో, దిగులు పడ్డావో, ఆలోచించావో, ఆ కష్టం తీరిపోయినప్పుడు నిండుగా సంతోషంగా ఉంటుంది కదా. ఇక ఈ దిగులు లేదు. డబ్బు ఏదో ఒక మూలన వస్తూనే ఉంటుంది. నీకున్న ధన కష్టం అంతా తీరిపోయింది అని నీ మనసుకు సంతోషపడుతుంది. ఆ సంతోషంతో కంటి నిండా నిద్రపోతావు. నీ వాళ్ళతో సంతోషంగా కాలం గడుపుతావమ్మా. ఇంట్లోకి వెళితే ఏ ఇబ్బంది మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇంట్లో వాళ్ళతో, నీ భార్యతో, తల్లితో, తండ్రితో మాట్లాడకుండా దూరంగా ఉన్నావు తల్లి. కానీ ఇక నుంచి ఆ భయం లేదు. దర్జాగా, సంతోషంగా నీ వాళ్ళతో మనస్ఫూర్తిగా మాట్లాడుకొని భోంచేయవచ్చు. అలా భోంచేసే యోగం నీకు కలిగింది. అందరితో సంతృప్తిగా మాట్లాడే దశ నీకు తిరిగిందమ్మా. నీకు శుక్రదశ పట్టింది అని చెప్పాను కదా. ఆ శుక్రదశ పట్టిన ఆ లక్ష్మీ కటాక్షం నీకు ఆరంభమైంది బిడ్డ. నీకున్న డబ్బు కష్టం నీకు ఈ నెల లోపల విపరీతమైనటువంటి డబ్బు అనేది చేరుతుంది. నలుమూలల నుంచి నీకు ఏదో ఒక రూపాన డబ్బు వస్తూనే ఉంటుంది. నీకు రావలసినటువంటి డబ్బులు అన్నీ చేరుతాయి.
నువ్వు ఇవ్వవలసిన అప్పులన్నీ కూడా కట్టేసి సంతోషంగా ప్రశాంతంగా ఉంటావు. అప్పుడు తీరిపోతేనే సగం బాధ తీరిపోయింది అని అనుకునే నీకు అదే విధంగా ఉండబోతుంది. కాబట్టి ఈ యొక్క శుభ రోజున నీకు ఈ సాయి మాట అందుతుందంటే లక్ష్మీ కటాక్షం నిన్ను వరించిందని. ఇక ఆ లక్ష్మీ కటాక్షం నిన్ను వరించింది అంటే నీ ఇంట్లో డబ్బుకి ఏ లోటు లేదు అని, నీ పిల్లలకి ఏ సంతోషము కానీ నువ్వు అందించాలి అనుకుంటున్నావో అవన్నీ నీకొచ్చి సంతోషంగా చూసుకుంటావమ్మా. నీ తల్లిదండ్రులకి ఆనంద పెడతావు. నీ భార్య బిడ్డల్ని ఆనందంగా చూసుకుంటావు. ఇక నీకు దేనికి దిగులుండదు. ఇక పడ్డ కష్టాలన్నీ ఇక మర్చిపో బిడ్డ. నీకు ఆనందకరమైన జీవితం ఆరంభమైంది. బయటికి వెళ్తే ఏ అప్పుల వాడు ఎదురుపడతాడో, ఎవరి దగ్గర ఎలాంటి అవమానాలు పొందాలో అని బాధపడుతూ ఉన్నావు కదా, ఆ అవమానాలన్నీ నీకు దూరమైనట్టే. ఎందుకంటే నీ అప్పుల సమస్యలన్నీ తొలగిపోతాయి. నీ యొక్క నెల రోజుల్లో నీకున్న అప్పులు ఆ సమస్యలను తొలగిపోయి సంతోషంగా ఉంటావు. డబ్బు చేతిలో నిల్వ ఉంచుకొని ఆనందంగా ఉంటావమ్మా. రేపటి రోజున బాధపడకుండా, భయపడకుండా నిశ్చింతగా ఉంటావు. గుండె నిబ్బరం చేసుకొని నిద్రపోతావు. కడుపు నిండా కూడు తింటావు. కంటి నిండా నిద్రపోతావు. ప్రశాంతంగా జీవిస్తావు. ఇక నీ జీవితంలో కష్టం అనే మాటకి కూడా తావుండదు. ఇక ఆనందకరంగా ఉంటుంది. ఇక నువ్వు చేయవలసింది ఒకటే, ఏంటో తెలుసా? ఈ రోజున దుబారా ఖర్చులు తగ్గించుకోవడం, ఎక్కడ పొదుపు చేయాలో అని నేర్చుకోవడం, ఎలా పొదుపు అనేది చేయాలో నేర్చుకొని ఖర్చులు తగ్గించుకొని కొంచెం మితిగా నువ్వు డబ్బుని ఖర్చు చేయాల్సి ఉంటుంది తల్లి. ఏదైతే ఆడంబరాలకి నువ్వు వెళ్ళకుండా, కొద్దిగా ఆవేశపడకుండా ఖర్చులు అనేది తగ్గించుకుంటే ఏముందిలే చూసుకుందామని ముందంజ వేసి డబ్బుని ఖర్చు చేయవద్దు. రేపటి రోజుకంటూ 2 రూపాయలు దాచిపెట్టుకొని తర్వాత ఖర్చులో పూర్తి చేసుకో. ఒక ప్రణాళిక ద్వారా నీ యొక్క ఆదాయాన్ని ఖర్చు చేసుకో. అప్పుడే నీకు కష్టం అనే మాట కూడా లేకుండా ఉంటుందమ్మా. నువ్వు ఒకరికి సాయం చేయాలి అన్నా, నీ దగ్గర సాయం పొందాలి అన్నా, నా 2 రూపాయలు పెట్టుకొని ఆ 2 రూపాయలు దానం చేయవచ్చు అని మొత్తం దానం చేసేసి ఇంకొకరి దగ్గర చెయ్యి చాపమని నేను ఎప్పుడూ కూడా చెప్పను. సాయం చేసే మనసుకు నీకుంది కాబట్టి నువ్వు చేస్తావు. అందుకే నీకు ఈ శుక్రదశ పట్టింది అని గుర్తుంచుకో. కానీ నా బిడ్డవైన నిన్ను ఎప్పుడూ కూడా ఎవరి దగ్గర చెయ్యి చాచేలా బ్రతకనివ్వను. ఇప్పుడు కష్టకాలం నడిచిపోయింది అనే నీకు శుక్రదశ ఆరంభమైంది అని చెప్పాను కదా. ఇదండి మన బాబాగారు మన కోసం అందిస్తున్న సందేశం. మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.